ఇది ఇంకొక గుండె బరువు ఎక్కే క్వశ్చన్. ఒక పట్టు చీర ఇంకా దీని పని అయిపోయింది అని ఎప్పుడు డిసైడ్ చేసుకుంటాం మనం? దాన్ని ఏం చేయాలి అంటే ఏళ్ల తరబడి వాడేసి ఫోల్డ్స్ లో కొద్దిగా పిగలడం బట్ట లాంటి మొదలుకుని జరీ కొంచెం బాగా వెలిసిపోయి ఇలాంటి చూస్తుంటాం కదా, దాన్ని ఏం చేయాలి? నేను అలాంటివి ఏం చేశానంటే ముందు కొన్ని మనం వేరంటేర్ అయిపోతాయి చాలా ఏళ్ళు పెట్టాక, అండ్ ఇప్పుడు వచ్చేవి అన్ని రోజులు మన్నుతాయి అని కూడా నేను చెప్పలేనండి. అవును. సో బార్డర్స్ తీస్తాను. ఐ వీవ్ అ ప్లెయిన్ శారీ, ఐ గెట్ ఒక ప్లెయిన్ శారీ వీవ్ చేయించుకొని దాని మీద బార్డర్ అటాచ్ చేసేస్తాను. ఇఫ్ ఇట్స్ ప్యూర్ థింగ్ అలా చేయొచ్చు. మంచి వే ఆఫ్ కొత్త చీర. అప్పట్లో ఏంటంటే ఒక్కసారి ఎన్నోసార్లు కట్టేవాళ్ళు, ఇప్పుడు ఒక్కసారి కడుతున్నారు. స్వప్న ఒక్కసారి కట్టేసి షెల్ఫ్లోకి వెళ్ళిపోతుంది. తర్వాత నెక్స్ట్ అకేషన్కి మళ్ళీ ఇంకోటి కొనాలి. అందులో అలా పైలప్ అయిపోతున్నాయి కానీ ఇంకా మళ్ళీ దాని యూజ్ అన్నది దాని సస్టైనబిలిటీ గురించి ఎవ్వరూ ఆలోచించట్లేదు. కరెక్ట్, అవును. మీ బిజినెస్ ఆస్పెక్ట్లో ఆలోచిస్తే కళ్యాణి గారు, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు ఎంత మంచి చేయాలనుకున్నా, మీ ప్యాషన్ అనుకున్నా మీకు నడవాలి కదా బిజినెస్. సో మరి పట్టు చీరలు కొని కావాలని ఇష్టపడి కొనే వాళ్ళ సంఖ్య కొంచెం అది చాలా సెలెక్టివ్గా ఉంటారు. అలాంటి వాళ్ళు మీరు ఎలా మేనేజ్ చేస్తారు రోజు? మీకు ఏంటి, వాట్ ఈస్ ద స్ట్రెస్ పార్ట్ ఆఫ్ ద హోల్ థింగ్? నాకు స్ట్రెస్ అన్నది ఇందులో ఫస్ట్లో తీసుకున్నాను స్వప్న గారు. సో ఫస్ట్లో ఎలా రన్ అవుతుంది, బికాజ్ ఇట్ వాస్ కంప్లీట్లీ హ్యాండ్లూమ్స్. ఇప్పుడు ఆ హ్యాండ్లూమ్స్ అప్రిషియేట్ చేసే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. దర్ పీపుల్ హూ జస్ట్ పిక్ హ్యాండ్లూమ్ శారీస్ ఉన్నారు, అది రేర్ అయిపోయింది. అగైన్ ప్రతి అకేషన్కి ఒకటి కొత్తది కావాలన్న వాళ్ళకి వీ విల్ నాట్ బి ఏబుల్ టు. సో కొత్తలో స్ట్రెస్ తీసుకునేవారు మీరు? ఎలా రన్ అవుతుంది, ఎన్ని అమ్ముడిపోయాయి వాళ్ళు చూసుకునేవారా? స్టాక్ చూసుకునేదాన్ని. కానీ ఒకటి మనము ఒకటి ప్యాషన్తో స్టార్ట్ చేసినప్పుడు నా ప్రోడక్ట్ మీద నాకు నమ్మకం ఉండాలి. ఇప్పుడు ఈ శారీ మీరు కట్టుకున్నారు, అప్రిషియేట్ చేస్తున్నారు. సో దట్ ఇట్ సెల్ఫ్ ఓకే, నా ప్రోడక్ట్ని అప్రిషియేట్ చేస్తున్నారు, ఓకే హ్యాండ్లూమ్స్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, ఒక హ్యాపీనెస్. అంటే నేను డైలీ ఇంత సేల్స్ అవుతున్నాయా అని లిటరలీ టు బి వెరీ వెరీ ఆనెస్ట్ విత్ యూ నేను చూసుకోనండి. నాకు వచ్చిన వాళ్ళు ఎంత నాలెడ్జ్ వచ్చిన ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టైప్స్ ఆఫ్ సిల్క్స్ చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు. గద్వాలో ఒక పట్టు, వెంకటగిరి ఒక పట్టు అని అనుకుంటారు. దానికి బేస్ మల్బరీ అని ఎవరికి తెలియదు. సో హూవర్ కమ్స్ ఆ నాలెడ్జ్ అన్నది షేర్ చేయడం అది నాకు ఇష్టం. సో ఒకరోజు 1,00,000 అయినా, ఒకరోజు 1,000 అయినా నేను ఈ మధ్య కొంచెం ఇది అవ్వట్లేదు. ఇట్ విల్ రన్ బికాస్ పీపుల్ హ్యావ్ స్టార్టెడ్ అప్రిషియేటింగ్. అవును. సో ఆ బేసిస్ మీద ఓకే, ఇట్స్ జస్ట్ 1.5 year స్ట్రగుల్ ఫేజ్ ఉంటుంది, తర్వాత సర్వైవల్ ఫేజ్కి వస్తాం, స్టెబిలిటీ అవుతుంది. బట్ మనం ఒక పర్పస్ డ్రివెన్ అండి, బికాస్ ఇది స్టార్ట్ చేయడమే మా ఫాదర్ పేరు మీద స్టార్ట్ చేశాం. సో అందుకనే ఒక డివైన్ ఇదితో స్టార్ట్ చేసింది కాబట్టి సో ఐ ఫీల్ ఇట్స్ గుడ్. ఒకరోజు అయ్యిందంతా ఐ ఫీల్ హ్యాపీ. రైట్. సో దాట్స్ ద హోల్ కాన్సెప్ట్. బట్ ఉండడానికి ఏంటంటే నేను ఒక వ్యూవర్స్ ని సపోర్ట్ చేస్తున్నాను, ఐఎమ్ ఏబుల్ టు సపోర్ట్ దెమ్ అన్నది. అంటే మీరే చెప్పి నేయిస్తారు వాళ్ళ దగ్గర? కలర్ కాంబినేషన్స్ డెఫినెట్ గా నేను చెప్పి చేయించుకుంటాను. అన్ని రకాల పట్లు వాళ్ళే నేస్తారండి? మొత్తం ఇండియాలో వీవర్స్ ఉన్నారండి మనకు. అవును, బట్ అంటే ఒకే వీవింగ్ ఫ్యామిలీ, ఇప్పుడు ఒక పోచంపల్లిలో ఉన్న వీవింగ్ ఫ్యామిలీ వాళ్ళ కంచి కూడా నేసే సేమ్ ఉంటుందా లేకపోతే? ఉండదు. వీళ్ళ నేసే టెక్నిక్ వేరు, వాళ్ళ నేసే టెక్నిక్ వేరు. ఇప్పుడు టసర్ సిల్క్ నేసేది వేరు, ఉప్పాడది నేసేది వేరు, కంచి నేసేది వేరు, వెంకటగిరి వీవ్స్ వేరు, గద్వాల్ వీవ్స్ వేరు. అంటే వాళ్ళ తరాల తరబడి అదే పికప్ చేశారు కాబట్టి అలా వస్తుంది. కానీ ఇప్పుడు ఏంటంటే సిల్క్ బ్లెండ్స్ చేస్తున్నాం. ఇప్పుడు మీకు టసర్ విత్ కంచి స్టైల్లో అలా చేయడానికి అలా చేస్తున్నారు. సో వాళ్ళు కూడా దే ఆర్ ఆల్సో లెర్నింగ్ ఇప్పుడున్న ప్రాసెస్ తో. టిపికల్ గా గద్వాల్ కాకుండా ఇప్పుడు గద్వాల్లో మీకు కోట కొమ్ములు అలా ఉంటాయి, అలా కాకుండా సింపుల్ గా పైతుని బార్డర్ స్టైల్లో అలా కూడా వీవ్ చేపిస్తున్నాం. సో దే ఆర్ ఏబుల్ టు డూ దట్. కానీ వాళ్ళ టెక్నిక్ వాళ్ళకే ఉంటుంది. పాప మోస్ట్ అంటే మిస్యూజ్డ్ ఏదంటే ఉప్పాడండి. మనకి 1000 రూపాయలు కూడా ఉప్పాడు చీర అంటే చూపిస్తారు షోరూమ్స్కి వెళ్తే. అంటే అవి ఉప్పాడు టైప్లోనే ఉంటాయి ఆ స్టైల్లో, కానీ తెలిసిపోతుంది క్వాలిటీ. కొంచెం 2-3 వేలకి వెళ్తే ఓహో ఇది పర్వాలేదు ఒకసారి కట్టచ్చు అనిపిస్తుంది, కానీ తెలిసిపోతున్నారు పట్టు కాదని. బట్ ప్యూర్ ఉప్పాడ ఎలా ఉంటుందో చూడాలి ఉంది. అవును. సో అది యాక్చువల్గా అప్పుడు ఉప్పాడలో డబుల్ వార్పే వచ్చేదండి. ఇప్పుడు సింగిల్ వార్పుతో 2000-3000 లో కూడా సెల్ చేస్తాం. అండ్ ఇట్స్ వెరీ ఈజీ. కడి బార్డర్స్ వచ్చేస్తాయి మీకు. ఉప్పాడ చూస్తే అన్ని కడి బార్డర్స్ ఉంటాయి, అది ఈజీ. సో దాన్ని ఎవరన్నా రెప్లికేట్ చేసేసి మీకు 2000-3000 అని చెప్పేస్తారు. అది మెయిన్ ఏంటంటే సిల్క్ మాకు ఎవరు చూడట్లేదు. అది మెయిన్. ఇది ఉప్పాడ అంటే నమ్మేస్తారు, ఇది వెంకటగిరి అంటే నమ్మేస్తారు, ఇది టసర్ అంటే నమ్మేస్తారు. కానీ అది రియలా కాదా అన్నది ఇంకా నాలెడ్జ్ అన్నది లేదు, అవేర్నెస్ అన్నది లేదు అందరిలో. సో మీ చీరల కోసం నేను ఇందాక నుంచి నా కళ్ళు అటువైపు వెళ్తున్నాను.
మీరు అన్ని సిల్క్స్ పెట్టారా? అన్ని సిల్క్స్ పెట్టాను నేను, అంటే ఆల్ ఓవర్ ఇండియా? ఆల్ ఓవర్ ఇండియా. ఓ వావ్, దట్స్ అమేజింగ్. అంటే ఎంత కంచి, వెంకటగిరి, పైతనీస్, పటోలాస్ ఎంత బాగుంటాయండి. ఎప్పుడు అనిపిస్తుంది ఎంత అందంగా ఉంటాయి పటోలాస్, కానీ ఎంత ధర అని కూడా అనిపిస్తుంది. పటోలా ఐ థింక్ చాలా టైం పడుతుంది అనుకుంటాను. యా, పటోలా టైం పడుతుంది. ఇప్పుడు ఇంకోటి చెప్పండి, పోచంపల్లి, ఇక్కత్, దుబ్బాక ఇవన్నీ ఒకటేనా? కొంచెం వేరియేషన్ ఉంటుంది. ఇప్పుడు మీరు పోచంపల్లి ఇది అన్నారు కదా, పటోలా అన్నారు కదా, పటోలా సిమిలర్. ఇది నార్త్ లో వీవ్ చేస్తారు, మన పోచంపల్లి సౌత్ లో వీవ్ చేస్తారు. అక్కడ కొంచెం డిజైనింగ్ అనేది కొంచెం క్లోజ్ గా ఉంటుంది, చాలా ఇంట్రికేట్ గా ఉంటుంది, ఇంట్రికేట్ గా ఉంటుంది. ఇది కొంచెం బ్రాడ్ గా ఉంటుంది. రుద్రాక్ష బార్డర్ వేస్తారు ఎక్కువ కదా దీనిలో మన పటోలాలో. అవును, దానివల్ల ఒక అందం వస్తుంది కూడా. కరెక్ట్. సో ఈ స్టైల్ ఆ స్టైల్ సిమిలరే, కాదంటే అది కొంచెం ఇంట్రికేట్ గా ఉంటుంది. అంతకు మించి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. బట్ పోచంపల్లి పటోలాస్ అన్నవి చాలా టైం కన్జ్యూమింగ్ అండ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. ఎంత అందంగా ఉంటాయండి చీర. అవును, చాలా బాగుంటాయి అండ్ చాలా లైట్ వెయిట్ ఉంటాయి. ఐ ప్రిఫర్ పోచంపల్లి. హ్యాపీగా కట్టేయచ్చు, ఇబ్బందే ఉండదు అసలు.